షలోం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 13. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రైచువస్నెస్. ఒక పరికరము లేదా ఒక సాధనము సృష్టించబడినప్పుడు దాని యొక్క ప్రయోజనము, దాని యొక్క లక్ష్యము నిర్దేశించబడి తయారు చేయబడుతుంది లేదా ఇన్వెంట్ చేయబడుతుంది. మరి మానవులమైన మనము దేవుని నిమిత్తం నిర్మించబడిన వారం, దేవుని మహిమ నిమిత్తం సృజింపబడిన ఆయన చేతి పని అయి ఉన్నాం. దేవుడు శిల్పి, మనం చెక్కబడుతున్నాం. దేవుడు కుమ్మరి, మనము జిగటమన్ను. ఈ సాధనములను దేవుని చేతికి అప్పగించటం అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనలను మనం సజీవ యాగములుగా సమర్పించుకోవటమే. సత్యవాక్యమును నేర్చుకోవటం, ఆ వాక్యము ద్వారా ఫలించటం, ఆ వాక్యపు వెలుగులో నడుచుకోవటం. ఇదే కదా దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదకరం. మన ఉనికికి ఆధారమైన దేవాది దేవుడు లేకుండా మనం జీవించలేం, మనుగడ సాగించలేం. ధర్మశాస్త్రానుసారమైన నీతిని బట్టి గాక కృప ద్వారా అనుగ్రహించబడిన నీతిని బట్టి ఫలిద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, మా స్వనీతిని బట్టి కాక శిలువ యాగము ద్వారా మాకు అనుగ్రహించబడిన నీతి వస్త్రములను ధరించుకొని మీ కొరకు లోకంలో ఫలించులాగున కృపను జ్ఞానమును అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.